సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ బాస్, ఈరోజు జరిగిన రా నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ రా ఉండే. ఎందుకంటే బాస్, ఈరోజు రాలో రోమన్ రేన్స్ పైన మళ్ళొకసారి జేకబ్ ఫాటు చాలా భయంకరంగా అటాక్ చేసిండు. ఇలా మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ అంతేకాదు సెత్ రాలెన్స్ పైన మన బ్రాన్ బ్రేకర్ అటాక్ చేయడం అంటే చాలా జరిగింది బాస్ ఈరోజు మన రాలో. సో ఈరోజు రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ ఒక కార్ చూపించినారు. అండ్ ఆ కార్లోకి వెళ్ళి అంటే మన రోమన్ రేన్స్ బయటకు వచ్చాయన్నమాట. అండ్ రోమన్ రేన్స్ చాలా కోపంలో కనిపించాడు. రోమన్ రేన్స్ డైరెక్ట్గా అంటే మన రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ రోమన్ రేన్స్కి ఆపానికి ట్రై చేసిండు. అంటే నా మాట నేను రోమన్ రేన్స్ ఆగని చెప్పిండు. బట్ రోమన్ రేన్స్ చాలా కోపంలో ఉండే. ఎందుకంటే లాస్ట్ వీక్ రోమన్ రేన్స్ పైన అటాక్ జరిగింది కదా. సో అందుకే రోమన్ రేన్స్ కోపంలో నా మ్యూజిక్ ప్లే చేయండి, ఇప్పుడే రింగ్లో వెళ్తున్నా అని అంటే బ్యాక్ స్టేజ్ నుంచి అంటే మన గొరిల్లా పొజిషన్ వరకు వచ్చేసిండు రోమన్ రేన్స్. కానీ అంతలోనే యాడమ్ పియర్స్ చాలా గట్టిగా చెప్పిండు, హే రోమన్ నా మాట ఏను, జేకబ్ ఫాటు ఇంకా రాలేదు అని చెప్పిండు యాడమ్ పియర్స్. సో అప్పుడే రోమన్ రేన్స్ కొంచెం ఆగిండు. కానీ అంతలోనే అక్కడ సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వచ్చిండు. అండ్ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో వీళ్ళు అంటే రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలెన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు బాస్. నిజంగా ఇది ఒక మంచి షాకింగ్ ఫేస్ ఆఫ్ ఉండే. అండ్ దాని తర్వాత సెత్ రాలెన్స్ క్లియర్లీ చెప్పిండు రోమన్ రేన్స్కి, హే రోమన్ నువ్వు నా దారి మధ్యలో ఉన్నావు అని చెప్పిండు. సో అప్పుడే రోమన్ రేన్స్ అంటే కొంచెం సీరియస్గా వెళ్ళి చూసినారు. అండ్ సెత్ రాలెన్స్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ రింగ్ సైడ్ వచ్చేసిండు. అంటే షో స్టార్టింగ్లో అక్కడ రింగ్ సైడ్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ది. కానీ అంతలో అంటే సెత్ రాలెన్స్ ఎంట్రన్స్ అయింది. కానీ అంతలోనే బ్రాన్ బ్రేకర్ అటాక్ చేసిండు, ఎంకల్కి ఉరికొచ్చి అటాక్ చేసిండు సెత్ రాలెన్స్ పైన. అండ్ మామూలుగా అటాక్ చేయలేదు, మన అక్కడ అఫీషియల్స్ వచ్చి ఆపని ట్రై చేసినారు. బట్ అయినా సరే బ్రాన్ బ్రేకర్ స్పియర్ ఇచ్చి పడేసిండు అక్కడ మన సెత్ రాలెన్స్కి. వచ్చిన బ్రాల్ జరిగి ఇలా మధ్యలో షో స్టార్టింగ్లోనే. అండ్ ఇక్కడనే అంటే ఇంకా ఉంది ఇలా సెగ్మెంట్, బట్ ఇక్కడనే ఈ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఫిన్ బ్యాలర్ వర్సెస్ జేడీ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. దానికంటే ముందు మనకి బ్యాక్ స్టేజ్ అంటే లీ మోర్గన్ అంటే మన రోక్సాన్ ప్యారిస్ చెప్పి అన్నమాట, ఏంది నువ్వు ఎందుకు మాట్లాడిందో ఫిన్ బ్యాలర్తో అంటే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అంటే నేను ఇదంతా చూడనీకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూడాలి ఏంది నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పింది. సో అప్పుడు మన రోక్సాన్ ప్యారిస్ అది అంటే నేను ఎక్కువ మాట్లాడలేదు, ఫిన్ బ్యాలర్కి వెళ్ళిపోయని చెప్పినాను అని చెప్పింది. సో అప్పుడే లీ మోర్గన్ సరే నువ్వు ఒక ప్రామిస్ చేయి, ఇన్ ఫ్యూచర్లో ఇలాంటిది ఏమైనా జరుగుతుంది నువ్వు నాకు చెప్పాలని. సో అప్పుడే రోక్సాన్ ప్యారిస్ అక్కడ ప్రామిస్ చేసి అనమాట. దాని తర్వాత మనకి మన జేడీ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ రింగ్ సైడ్ చాలా తమాషా జరిగినాయి బాస్. రింగ్ సైడ్ డామినిక్, మన లీ మోర్గన్, రఖెల్ రోడ్రిగస్, రోక్సాన్ వచ్చింది మ్యాచ్ మధ్యలో. అండ్ చీట్ చేసినారు వీళ్ళు, చాలా చీట్ చేసినారు. అక్కడ రింగ్ అంటే బెల్ కొడతారు కదా, చిన్న సుతుంటే కదా. సో దాంతో అటాక్ చేసింది అనమాట రోక్సాన్ ప్యారిస్ ఫిన్ బ్యాలర్ పైన రెఫరీ చూడకుండా. సో అందుకనే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జేడీ గెలిచిండు బాస్. ఎస్, అంటే ఫిన్ బ్యాలర్ ఓడిపోయిండు అండ్ ఈ మ్యాచ్లో మన జేడీ గెలిచిండు. చూద్దాం ఇన్ ఫ్యూచర్లో అంటే మన రోక్సాన్ ప్యారిస్ మేబీ మన ఫిన్ బ్యాలర్ సైడ్ వచ్చినా రావచ్చు, చెప్పలేము. అండ్ అంతేకాదు బాస్, దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలెన్స్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. సెత్ రాలెన్స్ ఒక క్వశ్చన్ అడిగినారు ఇంటర్వ్యూలో, అంటే బ్యాక్ లాష్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి ఓన్లీ 5 రోజులే ఉన్నాయి, సో మీరు ఓకే ఉన్నారా అని అడిగినప్పుడు అంటే బ్యాక్లాష్ కోసం ఓకే అన్నప్పుడు మన సెత్ రాలెన్స్ ఏమని చెప్పానంటే 5 రోజులు ఉన్నాయి మన బ్యాక్లాష్ కోసం. అండ్ నేను చాలా క్లియర్లీ చెప్పినాను, ఈ బ్రాన్ బ్రేకర్కి ముందు చాలా క్లియర్లీ చెప్పినాను, ఛాన్స్ ఉన్నప్పుడు లేదా కేల్ ఖతం చేసేయాలి మొత్తంకి. కానీ ఈ కొడుకు చేయలేకపోయిండు, నేను ఇంకా బతికే ఉన్నాను, నేను చనిపోలేదని ఈ టైప్లో సెత్ రాలెన్స్ చెప్పిండు బాస్ బ్యాక్ స్టేజ్. అంటే
చూసుకుంటా నేను కంపల్సరీ ఫైట్ చేస్తా బ్యాక్ క్లాష్లో ఈ బ్రాన్ బ్రేకర్తో అని అక్కడ క్లియర్లీ చెప్పేసిండు అనమాట మన సెత్ రాలెన్స్ ఇంటర్వ్యూలో. అండ్ ఇక్కడనే మన ఈ సెత్ రాలెన్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన పెంటా అండ్ జీవాన్ ఎవెన్స్ వర్సెస్ రూసఫ్ అండ్ ఈథన్ పేజ్ మధ్యలో మనకి మ్యాచ్ చూడడానికి దొరికి. ఇది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ బి కొంచెం బాగానే ఉండే అనుకోండి, ఒక ఎంటర్టైనింగ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఈథన్ పేజ్ అండ్ రూసఫ్. సో నెక్స్ట్ మనకి ఒక కాంట్రాక్ట్ సైనింగ్, అంటే మన యాడమ్ పియర్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసిండు మన సోల్ రూకాకి. అంటే ఇది ఎలాంటి కాంట్రాక్ట్ అంటే రా బ్రాండ్లో వచ్చేస్తుంది ఇక మన సోల్ రూకా అఫీషియల్లీ అని ఈ టైప్లో కాంట్రాక్ట్ సైనింగ్ ఉండే. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది, అంటే సోల్ రూకా వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది బెక్కీ లించ్ది. అండ్ బెక్కీ లించ్ అక్కడ వచ్చి యాడమ్ పియర్స్ మాట్లాడుతుంటానమాట, అంటే ఇప్పుడు కరెక్ట్ ఈ టైంలో నా సెగ్మెంట్ ఉండే, నా సెలబ్రేషన్ ఉండే, ఓవర్ ఖరాబ్ చేసినారు అది ఇది అని చెప్పింది. సో అప్పుడే సోల్ రూకా ఏంది బెక్కీ లించ్ ఎప్పుడు మొత్తం నీదే ఉంటుంది ఏంది, అంటే ఎప్పుడు నువ్వు నీ గురించి ఆలోచిస్తావు, మొత్తం నువ్వే అనుకుంటావే ఏంది, ఇక్కడ నువ్వు కాదు అని చెప్పి అనమాట తిట్టింది. సో ఇలా వచ్చిన ప్రాబ్లం చూపించినారు. అండ్ అక్కడ మాటల్లో మన బెక్కీ లించ్ కొట్టినప్పుడు యాడమ్ పియర్స్ తాకింది ఆ పంచ్. అండ్ దీని లాభం లేపి అంటే ఫనీ సెగ్మెంట్ ఉండేది ఓపెన్ చెప్పాలంటే. సోల్ రూకా ఇంకా కొంచెం మంచి చూపించడానికి. అండ్ సోల్ రూకా ఇక్కడ అటాక్ చేసింది బెక్కీ లించ్ పైన. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. ఇక మన సోల్ రూకా అఫీషియల్గా మన రా బ్రాండ్లో వచ్చేసింది, అంటే ఓపెన్ చెప్పాలంటే మెయిన్ రోస్టర్లో వచ్చేసింది మన సోల్ రూకా. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో మన జో హెన్రీది ఒక సెగ్మెంట్ పాట పాడిండు, లోగన్ పాల్కి ఎక్కిరిచ్చిండు. సో లోగన్ పాల్ అక్కడ వచ్చిండు, టీక్యూ అక్కడ మెన్షన్ చేసిండు అనమాట. టీక్యూ ఎప్పుడు నాకు తీయదు, అంటే ఇక్కడ ఆ పాటలో తీసేయాలి లోగన్ పాల్కి అన్నట్టు ఉండే ఆ పాట. సో టీక్యూ ఎప్పుడు వాళ్ళు నాకు తీయలేరు, రిలీజ్ చేయలేరు, ఎందుకంటే నా వల్ల వాళ్ళకి లాభం అన్నట్టు ఇక్కడ మాట్లాడిన ఒక ఫనీ సెగ్మెంట్. ఇక్కడ ఇది సీరియస్గా చూపించి ట్రై చేస్తున్నారు, బట్ ఇది ఎంత సరిగా ఫనీ సెగ్మెంట్ ఏది. అండ్ అంతేకాదు దాని తర్వాత అక్కడ ఏమైందంటే బాస్ ఒక మ్యాచ్ జరిగింది అనమాట మన ఆస్టిన్ థ్యూరీ వర్సెస్ జో హెన్రీ మధ్యలో. కానీ ఈ మ్యాచ్ ఒక పెద్ద బ్రాల్లా మారిపోయింది, ఎందుకంటే ఈ మ్యాచ్ మధ్యలో లోగన్ పాల్ అటాక్ చేసింది జో హెన్రీ పైన, మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఎవరు అంటే ఆస్టిన్ థ్యూరీ అండ్ లోగన్ పాల్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తూ ఉంటారు జో హెన్రీ పైన. సో అప్పుడే అక్కడ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చినారు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి ఇలా పైన అటాక్ చేసినారు. సో అప్పుడే బాస్ అక్కడ ఎంట్రీ అయిపోయింది బ్రాన్ బ్రేకర్ది. అండ్ నిజంగా బ్రాన్ బ్రేకర్ ఏం కనిపించిండు రాగానే, అంటే వీళ్ళకి సూప్లెక్స్ ఇచ్చిండు, రింగ్ బయట తెచ్చిండు, అంటే చాలా స్ట్రాంగ్గా కనిపించిండు మన బ్రాన్ బ్రేకర్. కానీ అంతలోనే అక్కడ సెత్ రాలెన్స్ వచ్చేసిండు. సెత్ రాలెన్స్ వచ్చి అటాక్ చేసిండు చూడు బ్రాన్ బ్రేకర్ పైన, చాలా జబర్దస్త్ అనిపించింది. సెత్ రాలెన్స్ బాగానే అటాక్ చేసిండు, బ్రాన్ బ్రేకర్కి ఇచ్చి పడేసిండు మ్యాచ్. అక్కడ మ్యాచ్ అంటాం ఈ బ్రాల్లో అక్కడ మధ్యలో లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థ్యూరీ వస్తే అలా పైన అటాక్ చేసిండు సెత్ రాలెన్స్, చాలా మంచిగా అనిపించింది. కానీ అంతలోనే మౌంటెస్ ఫోర్డ్ చిన్న మిస్టేక్ వల్ల, అంటే మౌంటెస్ ఫోర్డ్ అక్కడ అంటే సెత్ రాలెన్స్ స్టాంప్ అని రెడీ ఉంటాడు బ్రాన్ బ్రేకర్కి. కానీ ఈ మౌంటెస్ ఫోర్డ్ ఏంటంటే అక్కడ రింగ్ లోపలికి వెళ్ళి రింగ్ బయట ఇట్లా జంప్ చేసిండు. సో దానిలో కొంచెం డిస్టర్బ్ అయిపోయిండు మన సెత్ రాలెన్స్. అండ్ ఇక్కడ స్పియర్ పడ్డది సెత్ రాలెన్స్కి, అంటే బ్రాన్ బ్రేకర్కి లాభం దొరికింది. బ్రాన్ బ్రేకర్ లాభం లేపి అక్కడ స్పియర్ ఇచ్చేసిండు మన సెత్ రాలెన్స్కి. అండ్ ఇక్కడ ఈ బ్రాల్లో మళ్ళీ ఒకసారి అప్పర్ హ్యాండ్ బ్రాన్ బ్రేకర్ది అయిపోయింది. కానీ ఓపెన్ చెప్పాలంటే చాలా మస్తు అనిపించింది ఈ బ్రాల్. అంటే ఒక మ్యాచ్ ఏమి స్టార్ట్ అయిందో కానీ ఆ మ్యాచ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఒక బ్రాల్, ఒక రచ్చ అంటారు కదా, సో ఆ టైప్లో చూడడానికి దొరికింది, మంచిగా అనిపించింది బాస్ ఓపెన్లు చెప్పాలంటే బ్రాల్. బట్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ అంటే షో స్టార్టింగ్లో బ్రాన్ బ్రేకర్ది వచ్చిండే, సో మధ్యలో సెత్ రాలెన్స్ వచ్చిన పని అయిపోతుండే. బట్ సెత్ రాలెన్స్ ఇక్కడ అప్పర్ హ్యాండ్ రాలేదు, అప్పర్ హ్యాండ్ వచ్చింది ఇక్కడ బ్రాన్ బ్రేకర్ది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓబా ఫేమిది. అండ్ మీద గుర్తుండొచ్చు ఓబా ఫేమి లాస్ట్ వీక్ నేను ఓపెన్ ఛాలెంజ్ పెడతానని చెప్పిండు. అండ్ ఛాలెంజెస్ అది ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక షో కోసం కాదు, కొన్ని ఓపెన్ ఛాలెంజెస్ పెడతానని చెప్పిండు. అండ్ అక్కడ ఓబా ఫేమి వచ్చి అదే ఓపెన్ ఛాలెంజ్ గురించి మాట్లాడిండు. అండ్ ఓబా ఫేమి ఏమని చెప్పిండంటే
సో నేను ఓపెన్ ఛాలెంజ్ పెడతానని చెప్పినాను అండ్ ఓపెన్ ఛాలెంజ్ స్టార్ట్ చేసే టైం వచ్చేసి ఇక్కడ నుంచి ఓపెన్ ఛాలెంజ్ మొదలవుతుందని ఈ టైప్లో మన ఓబా ఫేమి చెప్పిండు. అండ్ ఎవరు ఆన్సర్ ఇస్తారు ఈ ఓపెన్ ఛాలెంజ్ కానీ చూస్తే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అంటే మన ఆల్ఫా అకాడమీ అంటే మన ఓటీస్ అకీరా టుజావా వీళ్ళు వచ్చినారు. అకీరా టుజావా ఫ్రంట్లో ఉండే ఫ్యాన్ సైడ్ నుంచి అంత రియాక్షన్ ఏం రాలేదు. అకీరా టుజావా అంటే రింగ్లో వచ్చిండు, ఫేస్ టు ఫేస్ రాగానే అకీరా టుజావా ఇంకా జరిగిపోయిండు అండ్ ఓటీస్కి ఫైట్ చేయని చెప్పిండు. అండ్ మన ఓటీస్ ఓబా ఫేమి ముందు రాగానే చాలా జబర్దస్త్గా పాప్ వచ్చింది, చాలా జబర్దస్త్గా ఫ్యాన్స్ సైడ్ నుంచి రియాక్షన్ వచ్చింది. చాలా మంచి చీర్ చేసినారు. ఓబా ఫేమి ఖుషి అయిపోయిండు అనమాట, చాలా మంచి అపోనెంట్ వచ్చిండని. అండ్ అంతేకాదు ఇక ఇలా మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఓబా ఫేమి అండ్ మన ఓటీస్ మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. బాగానే ఉండే ఈ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఓబా ఫేమి. అండ్ ఓపెన్ చెప్పాలంటే చూడండి, స్టార్టింగ్లో కొంచెము అంటే అనుకోవచ్చు కొంతమంది వచ్చిన సూపర్ స్టార్స్ ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చాం. బట్ ఒకటిసారి బాగానే ఒక మంచి ఛాలెంజర్ వస్తాడు ఓబా ఫేమి ముందు, అది ఒక టైం వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మన సెత్ రాలిన్స్ అండ్ ఈ మౌంటేస్ ఫోర్డ్ అంటే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ జో హెన్రీలు కనిపించినారు. అండ్ సెత్ రాలిన్స్ క్లియర్లీ చెప్పిండు, థ్యాంక్ యూ, మీ వల్ల నాకు సెకండ్ స్పియర్ పడ్డది అని చెప్పినప్పుడు ఈ మౌంటేస్ ఫోర్డ్ అంటే ఏమని చెప్పిండంటే, అసలు నీకు ఎవరైనా నమ్ముతారా, నీ పైన అసలు ఎవరికి నమ్మకమే లేదు, నీకు మేము నమ్మలేము అని సెత్ రాలిన్స్ చెప్పినప్పుడు అయితే ఏంది నమ్మకం లేకపోతే ఏంది అంటే ఎవరికి నా పైన నమ్మకం లేదు, నిజం చెప్పాలంటే నాకే నా పైన నమ్మకం లేదు అని సెత్ రాలిన్స్ చెప్పిండు. అండ్ సెత్ రాలిన్స్ ఏమంటే అప్పుడప్పుడు చూడండి, ఇప్పుడు నేను విజన్తో ఫైట్ చేస్తున్నాను, నాకు విజన్తో ప్రాబ్లం ఉంది, మీరు విజన్తో ఫైట్ చేస్తాం, మీకు ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు కలిసి ఫైట్ చేయాలి. లేదంటే ఒక పని చేద్దాం, మీరు నా దారి మధ్యలో రాకుండా నేను మీ దారి మధ్యలో రాను. అర్థమవుతుందా? అంటే ఇక్కడ సెత్ రాలిన్స్ క్లియర్గా చెప్పిండు. అంటే మీ అంతా గుర్తుండొచ్చు, ఇంతకుముందు సెత్ రాలిన్స్ పైన అక్కడ అటాక్ జరుగుతున్నప్పుడు ద స్ట్రీట్ ప్రాఫిట్సే ఫస్ట్ వచ్చినారు. ఓకే, సో అందుకే అక్కడ క్లియర్లీ చెప్పేసిండు, మీరు నా దారి మధ్యలో రావద్దు, నేను మీ దారి మధ్యలో రానని చెప్పేసిండు అక్కడ సెత్ రాలిన్స్ ఇక్కడ ఈ సెగ్మెంట్లో. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి మన ఓజీ అంటే మన ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో వర్సెస్ మన నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో మధ్యలో మనకి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో మన ఒరిజినల్ ఎల్ గ్రాండే అమెరికానో గెలిచినారు బాస్. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది. అంటే మన ఓటీసీ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. అండ్ బాస్ చూడండి, ఇప్పుడు మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది రోమన్ రేన్స్ అండ్ జేకబ్ ఫాటు మధ్యలో. సో అందుకని అక్కడ మన రా జనరల్ మేనేజర్ ఉండే ఆడమ్ పియర్స్ రోమన్ రేన్స్ రింగ్లో రాగానే ఆడమ్ పియర్స్ అక్కడ ఇంట్రడ్యూస్ చేసిండు జేకబ్ ఫాటుకి. సో మన జేకబ్ ఫాటుకి అక్కడ వచ్చేసిండు. అండ్ బాస్ వీళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ అక్కడ ఆడమ్ పియర్స్ చెప్పిండు, సో ఇక మీరు కాంట్రాక్ట్ సైన్ చేయొచ్చు అని చెప్పినప్పుడు, హే నీకు తెలుసు ఇక్కడ ఈ టైప్లో పని కాదనేమాట. ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ రోమన్ రేన్స్ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పిండు. సో అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ అప్పుడే రోమన్ రేన్స్ చెప్పిండు జేకబ్ ఫాటుకి, హే జేకబ్ నువ్వు విన్నావా, ఫ్యాన్స్ ఏమంటారు నువ్వు విన్నావా, అంటే ఇది ఓన్లీ ఒక ప్రేమ కాదు, ఇదొక మర్యాద, ఇదొక రెస్పెక్ట్. అండ్ నువ్వేమనుకుంటున్నావు జేకబ్ ఫాటు అంటే నువ్వు ఎక్కడ నువ్వు వచ్చినావు, నువ్వు ఏం చేసావు నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను చూడలేదు అనుకుంటున్నావా, నువ్వేమన్నావు నువ్వు 12 సంవత్సరాలు కష్టపడ్డా ఇక్కడ రానికి, కానీ నేను ఇక్కడ ఆల్రెడీ 12 సంవత్సరాల కన్నా ఎక్కువ అయిపోయింది నాకు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి. అండ్ నా వల్లనే సోలో సికోవాకి ఒక డోర్ ఓపెన్ అయింది ఇక్కడ. నువ్వేమన్నావు పెద్ద లాస్ట్ వీక్, అంటే నాకు సోలో సికోవా తీసుకొచ్చిండు నువ్వు కాదని చెప్పినావు కదా, కానీ ఆ సోలో సికోవాకి తీసుకొచ్చిందే నేను. సో దీని అర్థం ఏంటంటే ఒక టైప్లో నిన్ను ఈ డబ్ల్యూడబ్ల్యూ తీసుకొచ్చిందే నేను. అండ్ ఇంత చేసిన తర్వాత ఒకవేళ రెస్పెక్ట్ రాకపోతే లేదా నిజంగా చాలా దిమాకర్ అయిపోతుంది.
అండ్ చూడు ఓపెన్లో చెప్పాలంటే ఆ మర్యాదనే ఒక కోడ్ అనేమాట. ఆ మర్యాద రెస్పెక్ట్ చాలా పెద్ద కోడ్ ఉంటుంది ఇక్కడ ఈ బిజినెస్ నడిపేయడానికి. అండ్ నువ్వేం చేసినావు జేకబ్ ఫాటు, ఆ టాంగ్ అండ్ డెత్ గ్రిప్ నువ్వు నా పైన యూజ్ చేసినావు. అసలు ఎవరైనా ఒక ఫ్యామిలీ పైన యూజ్ చేస్తారా? ఏదో రాత్రి 3 గంటలకి ఒక బార్లో నీకు 8-10 మందితో నువ్వు ఫైట్ చేస్తున్నావు. సో అప్పుడు ఆ టైంలో నువ్వు అలాంటి మూవ్ నువ్వు యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. బట్ ఫ్యామిలీ పైన యూజ్ చేస్తావా, అది నీ ట్రైబల్ షీఫ్ పైన నువ్వు యూజ్ చేస్తావా అని అన్నప్పుడు జేకబ్ ఫాటు ఏమని చెప్పినంటే ఏంది ట్రైబల్ షీఫా? ఇదే నీ ప్రాబ్లం రోమన్ రేన్స్. చూడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎస్ అంటే ఇది నేను వర్సెస్ మొత్తం వరల్డ్ అనేమాట. అంటే నేను ఏమైనా చేయడానికి రెడీ, నాకు ఈ టైటిల్ కావాలి అండ్ ఈ టైటిల్తో పాటు ఏమేమి వస్తావో అన్నీ నాకు కావాలి, అర్థమైందా? అంటే నేను ఏమైనా చేయడానికి రెడీ, అంటే నా ఇల్లు నడిపేయడానికి అన్నట్టు ఇక్కడ జేకబ్ ఫాటు మాట్లాడిండు. సో అప్పుడు ఏంది అని మన రోమన్ రేన్స్ అంటే ఇల్లు నడిపేయాలి అంటే ఒక పని చేద్దాం, ఫస్ట్ ఈ కాంట్రాక్ట్ సైన్ చేద్దామని చెప్పి రోమన్ రేన్స్ అక్కడ కాంట్రాక్ట్ సైన్ చేసిండు. సైన్ చేసిన తర్వాత రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే నువ్వు ఏదో ఇల్లు అని అంటావు, నువ్వు ఇల్లు నడిపాలని చెప్తావు, బట్ ఓపెన్ చెప్పాలంటే నీ దగ్గర 7 కిడ్స్, నేను 7 కిడ్స్ కోసం నువ్వు నడిపిస్తావు. బట్ నేను ఇక్కడ 100 పైన అంటే అక్కడ 170 కిడ్స్ అంటే నా వాళ్ళు ఇంతమంది నడుస్తుంది, ఇంతమంది ఎడ్యుకేషన్ నడుస్తాయి, ఇల్లు నడుస్తాయి అన్నట్టు అక్కడ రోమన్ రేన్స్ మాట్లాడిండు బాస్. అండ్ అందుకని అక్కడ ఇలా మధ్యలో బ్రాల్ జరిగింది. మళ్ళీ ఒకసారి అక్కడ జేకబ్ ఫాటు ఆ టాంగ్ అండ్ డెత్ గ్రిప్లో లాక్ చేయడానికి ట్రై చేసిండు రోమన్ రేన్స్కి. బట్ ఈసారి రోమన్ రేన్స్ ఫైట్ బ్యాక్ చేసిండు, రోమన్ రేన్స్ అటాక్ చేసిండు, అక్కడ ఉన్న చైర్ లేపెత్తేసిండు, టైటిల్తో కొడదాం అనుకుంటు. బట్ అయినా మళ్ళొకసారి అక్కడ జేకబ్ ఫాటు అటాక్ చేసిండు రోమన్ రేన్స్ పైన, అంటే ఆ తొంగన్ డెత్ గ్రిప్లో మరోసారి లాక్ చేసిండు. బట్ అయినా రోమన్ బాగానే అక్కడ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసిండు, కానీ ఎంతైనా సరే ఆ డెత్ గ్రిప్లో అంటే కొంచెం అక్కడ ఇరికిపోయిండు. అండ్ ఈ యాడమ్ పియర్స్ ఉండే అక్కడ ఆపని ట్రై చేసిండు, బట్ అంత ఆపలేకపోయిండు. అండ్ అక్కడ ఉన్న టేబుల్ పైన లేపెత్తేసిండు జేకబ్ ఫాటు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ ముందే ఆ కాంట్రాక్ట్ సైన్ చేసిండు మన జేకబ్ ఫాటు. సో బాగానే చూపించినారు బాస్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్. ఓపెన్గా చెప్పాలంటే బాగానే చూపించినారు. జేకబ్ ఫాటు అంటే ఇప్పుడు అంటే ఆ గ్రిప్ ఉంది కదా, ఆ డేంజరస్ మూవ్లా చూపిస్తున్నారు వీళ్ళు. అండ్ ఒక స్టోరీ చూపిస్తున్నారు దాని ఇంకలా, అది ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ అంట. సరే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ సైనింగ్ అయితే బాగానే ఉండే, వచ్చిన బ్రాల్ బి జరిగింది ఇలా మధ్యలో. అండ్ ఈరోజు రాలో కొన్ని బ్రాల్స్ బాగానే జరిగినాయి బాస్, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈరోజు మన రా. సో మీకేమనిపించిందో, మీకు ఎట్లా అనిపించింది రా షో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.